తుపాను పరిస్థితి గమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం విశాఖపట్నం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. షాహీన్, మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. నిన్న అంటే గడిచినటువంటి 12 గంటల్లో విశాఖపట్నంలో కురిసిన వర్షాల ప్రభావం ఎలా ఉందో తెలియజేసేటువంటిదే ఈ పరిస్థితి. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మొత్తం మనం చూడొచ్చు, వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడే కొంచెం నీరు లాక్కోవడం వల్ల జీవీఎంసీ మహానగరపాలక సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాల వల్ల నీరు కొంచెం లాగేయడం వల్ల వాహనాలు అయితే వెళ్తున్నాయి. అయితే రాత్రి అంటే గడిచినటువంటి 12 గంటల్లో విశాఖపట్నంలో మధురవాడలో 9 సెంటీమీటర్లు, సీతమ్మదారులో 8 సెంటీమీటర్లు, విశాఖపట్నం పరిసర ప్రాంతంలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నానికి ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్, ఆకస్మిక వరదల ప్రమాదాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చింది, వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం 8 జిల్లాలలో ఆకస్మిక వరదల ప్రభావాన్ని ఇప్పటికే సూచించింది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విశాఖపట్నంలో వర్షం కురుస్తోంది. ఆ ప్రభావమే మనకి ఇక్కడికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్గం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ మార్గం. ఈ మార్గం ద్వారానే ఆసిలిమెట్ర నుంచి, అల్లిపురం నుంచి విశాఖ నగర వాసులు శిలానగర్ మీదుగా గాజువాక వెళ్ళడానికి ఇది ప్రధానమైన మార్గం. అలాగే పోర్టు కార్యాలయానికి వెళ్ళడానికి ప్రధానమైన మార్గం, కంచిరిపాలెం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గంలో వర్షం ఉండడం వల్ల ఇక్కడ ఇప్పటివరకు కూడా ఉధృతిగా నీరు ప్రవహించింది. అయితే ఇప్పుడు మహానగరపాలక సంస్థ చేసిన సహాయ కార్యక్రమాల వల్ల కొంత నీరు లాగివేయడంతో వాహనాలన్నిటువంటి వెళ్ళేటువంటి మార్గం చేసి ప్రస్తుతం మనతో విధి నిర్వహణలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్నింటి నుంచి ఈ పరిస్థితి ఉంది, ఎలా ఉంది పరిస్థితి? మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి. మేము ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వాటర్ ఇక్కడ నుంచి డైవర్షన్ చేస్తున్నాం వెహికల్స్, లేదంటే ఇలా కొద్దిగా తగ్గిన తర్వాత వదులుతున్నామండి. డైరెక్ట్ గా కాన్వెంట్ జంక్షన్ నుంచి డైరెక్ట్ గాజువాక వెళ్ళిపోవచ్చు. రైట్ కి తిరిగితే మన కంచరపాలెం కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇది 2 రోడ్ల సముదాయం అనమాట ఇది జంక్షన్. ఇప్పుడు వర్షం వచ్చినా సరే ఇక్కడ ఇదే ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు. మేము ఉండి ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు, మనం చూడొచ్చు. ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే ఆర్టీసీ విశాఖపట్నం డిపో ఒక సూచికను సూచించింది. ఇక్కడ వర్షం వచ్చినట్టయితే కనిపిస్తున్నటువంటి ఆ బాణం గుర్తు వరకు నీళ్లు ఉన్నట్టయితే ఏ రకమైన వాహనాలు వెళ్ళకూడదు, బస్సులు వెళ్ళకూడదు. ఏ రకమైన వాహనాలు వెళ్లకుండా ఉండడం కోసం అక్కడ ఒక సూచికను కూడా సూచించారు. ప్రస్తుతం అయితే మనకి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం చూడొచ్చు, ఒక కారు ఇప్పుడే ఆగిపోయిన పరిస్థితి. విశాఖపట్నంలో చాలా చోట్ల ఉధృతమైనటువంటి వర్షం రావడం వల్ల చాలా ప్రాంతాల్లో జలమయం అయిపోయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే రోడ్లు నదులను తలపించే రీతిలో మొత్తం అంతా కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం 1 గంట నుంచి కూడా కాస్త తెరిపి ఇవ్వడం వల్ల, వర్షం పడకపోవడం వల్ల, అలాగే మహానగర పాలక సంస్థ సహాయక కార్యక్రమాలను చేపట్టడం వల్ల మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మహానగర పాలక సంస్థ ఒక జేసీబీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుండి పరిస్థితిని పరీక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. జేసీబీలని ముందుగానే మోహరించారు. నిన్న రాత్రి కూడా స్పష్టం చేశారు, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మహానగరపాలక సంస్థ జేసీబీ ద్వారా ఈ నీరు ఉండిపోవడం వల్ల ఆగిపోయినటువంటి మురుగు కాలువలను తొలగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చేస్తున్నారు. అలా చేయడం వల్లే ఇక్కడ నీటి ప్రవాహం వెంటనే తగ్గిపోవడం వల్ల వాహనాల రాకపోకల్ని యథావిధిగా కొనసాగించే పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం ఆసిల్మెట్ట, అల్లిపురం ఈ 2 మార్గాల నుంచి గాజువాక, కంచిరిపాలెం, శీలానగర్ వెళ్ళడానికి అనుకూల పరిస్థితిని అయితే చేశారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొంతవరకు వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది అయితే కనిపిస్తోంది. వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి ఈ మార్గంలో. విశాఖపట్నంలో ముంతా తుఫాను యొక్క ప్రభావం వల్ల వర్షం ఏ విధంగా కురిసిందో దాని యొక్క ప్రభావం మనం స్పష్టంగా చూడొచ్చు. ఇటువైపు నుంచి అయితే వాహనాలు రావడానికి ఇబ్బంది ఉంది. మనం చూడొచ్చు, ఈ మార్గం అంతా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ ఎదురు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో 12 గంటల పాటు
ఉత్తర కోస్తా ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ముందు నుంచి కూడా ట్రాఫిక్ మరియు మహానగరపాలక సంస్థ నగరవాసులకి సూచనలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను పాటించండి అని విశాఖ పోలీస్ కమిషనరేట్ తెలియజేస్తోంది. మహానగరపాలక సంస్థ కూడా తెలియజేస్తోంది. మరోవైపు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. విశాఖ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో కలెక్టరేట్లో అధికారులు, పోలీస్, రెవెన్యూ, వైద్య సిబ్బంది అంతా కూడా కంట్రోల్ రూమ్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మోంతా తుఫాను విశాఖపట్నానికి దక్షిణంగా సుమారుగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా మనకి గాలుల వేగం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ గంటకి 45 కిలోమీటర్లు మించినటువంటి గాలులు నగరంలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి మధ్యాహ్నం నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యాహ్నం నుంచి, ఈ సాయంత్రం నుంచి కూడా మోంతా తుఫాను ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా అయ్యే పరిస్థితి ఉంది. అధికారికంగా వాతావరణ శాఖ కూడా కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒకవైపు జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తోంది, సూచనలు చేస్తోంది. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యక్షంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ప్రత్యక్షంగా మనం చూడొచ్చు, ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మహానగరపాలక సంస్థ కూడా విధుల్లో ఉండి వర్షం కురవడం వల్ల ఈ మార్గం అంతా కూడా కొద్దిసేపటి క్రితం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న ఈ సమయంలో కూడా నీరు లాగివేయడంతో ఇందాక ఉన్న 10 నిమిషాలు క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మార్పు మనం స్పష్టంగా గమనించవచ్చు. మహానగరపాలక సంస్థ జేసీబీలతో మురుగు కాలువల్ని శుభ్రపరచడం వల్ల నీరు వేగంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ రాకపోకలు రావడానికి అవకాశం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ రాకపోకలకి ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం అయితే యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.